ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కుప్పం నియోజకవర్గంపై ఫోకస్ పెంచింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. వరుస పర్యటనలు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. కుప్పం అభివృద్ధికి 3 కమిటీని నియమించారు ఇప్పటికే చంద్రబాబు. అయితే ఈ నెల 27 నుంచి కుప్పంలో పర్యటించనున్నారు నారా భువనేశ్వరి. కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమవునున్నారు. ప్రధానంగా కార్యకర్తలతో భువనేశ్వరి సమావేశమవుతూ కూడా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మరోవైపు 4 రోజుల పాటు పర్యటించనున్నారు నారా భువనేశ్వరి. 4 మండలాల్లో కూడా 4 రోజుల పాటు తన పర్యటన కొనసాగనుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. పలు గ్రామాలతో పాటుగా స్కూళ్లను కూడా ఆమె సందర్శిస్తున్నారు. మహిళలు, విద్యార్థులతో నారా భువనేశ్వరి ముఖాముఖి సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద కుప్పం నియోజకవర్గం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సొంత నియోజకవర్గం పైన తెలుగుదేశం పార్టీ అధిష్టానం మొత్తం ఫోకస్ పెంచిందా? వైనాట్ కుప్పం అనేటువంటి ఆలోచన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం నుంచి, వైసీపీ నేతల దగ్గర నుంచి పదే వచ్చినటువంటి డిమాండ్. వైసీపీ హయాంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కుప్పంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు, మరి ముఖ్యంగా అప్పటి సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు యొక్క మెజార్టీ కొంతవరకు తగ్గినటువంటి వైనాట్ కుప్పం అనేటువంటి ఆలోచన అప్పటి నుంచి సాగినటువంటి పరంపరను కూడా మనం చూసాం. కానీ ఈసారి అధికారంలో ఉన్నప్పుడే సొంత నియోజకవర్గం పైన మరింత ఫోకస్ పెంచినట్లుగా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 2024 ఎన్నికల తర్వాత కంచెల్ల శ్రీకాంత్ ను పార్టీ తరఫున అక్కడ ఇన్ఛార్జ్ గా నియమించారు. సో పార్టీ బలోపేతంతో పాటుగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి పలు కార్యక్రమాలకి సంబంధించి కూడా ఆయన పైన పూర్తి స్థాయిలో కొంతవరకు భరోసాను కల్పించేటువంటి ప్రయత్నం, క్షేత్రస్థాయి కార్యకర్తలతో, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో నిరంతరం ఒక వారధిగా నిలిచినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. కానీ స్థానికంగా ఉన్నటువంటి నేతల దగ్గర నుంచి కంచెల్ల శ్రీకాంత్ పైన వచ్చినటువంటి వరుస ఆరోపణలు, వారి దగ్గర నుంచి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు దాకా వెళ్ళినటువంటి కొన్ని ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆయన పక్కన పెట్టేసింది. నెక్స్ట్ ఇప్పుడు కుప్పం నియోజకవర్గ పర్యవేక్షణ బాధ్యతలు ఎవరివి? ఒకప్పుడు అత్యంత కీలకమైనటువంటి కంచుకోటలుగా ఉండేవి. పులివెందులు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పరిముఖంగా కుప్పం అంటే చంద్రబాబు. ఇలా కొన్ని కీలక నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైనటువంటి ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు, కేవలం ఎన్నికల సమయంలో ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తే చాలు, ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకునేటువంటి పరంపర, గెలిచేటువంటి పరంపర కూడా కొనసాగుతూ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రధానంగా వైసీపీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నటువంటి తరుణం. ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ క్యాడర్ను సమాయత్తం చేస్తుంది. కుప్పం నియోజకవర్గం పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అలాంటి తరుణంలో అత్యంత కీలకమైనటువంటి నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలు ఒక్కవేళ మిస్ అయితే మాత్రం పార్టీ పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది అనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని మరింత భయపెట్టినటువంటి సందర్భాలు గతంలో మనం చూసాం. కానీ ఈసారి భువనేశ్వరి పర్యటన మాత్రం చాలా కీలకంగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు లేదా నారా భువనేశ్వరి, వీరిద్దరిలో ఎవరో ఒకళ్ళు నిరంతరం కుప్పం నియోజకవర్గ ప్రజలను మమేకమవడం, వారిని కలుస్తూ ఉండడం, వారి సమస్యలు వినడం, క్షేత్రస్థాయి కార్యకర్తలకు సంబంధించినటువంటి సమస్యలపైన కొంతవరకు సానుకూలంగా స్పందించి దాన్ని క్లియర్ చేసేటువంటి బాధ్యతలు తీసుకోవడం, మరోవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవడం, ఇలా నిరంతరం తరచుగా కుప్పం నియోజకవర్గ ప్రజలతో అందుబాటులో ఉంటూ తెలుగుదేశం పార్టీ ఎలాగైనా కుప్పం నియోజకవర్గంపై మరింత పట్టు సాధించుకునేటువంటి దిశగా మాత్రం అడుగులు వేస్తుంది. రెండో పార్టీ ఏదైతే ఎలాగైనా కుప్పం వైపు అడుగులు వేయాలని ఆలోచన చేస్తున్నటువంటి వైసీపీకి ఎక్కడ స్కోప్ ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన టీడీపీ అధిష్టానంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎమ్మెల్యేలు లేదా ముఖ్యమంత్రి నియోజకవర్గానికి నేరుగా, అంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నేరుగా నియోజకవర్గానికి వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. కార్యకర్తలతో ఎక్కువగా మాట్లాడి, వారితో భేటీ అయ్యి, వారి సమస్యలు తీర్చి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపైన సమీక్ష సమావేశాలు నిర్వహించేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి వెళ్ళలేనటువంటి ప్రాంతంలో, అంటే మరి ముఖ్యంగా ఆయనకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ కాబట్టి నారా భువనేశ్వరి ఆ లోటును పీడ్చిపెడుతున్నారు. నారా భువనేశ్వరి పూర్తి స్థాయిలో కార్యకర్తలతో ఎప్పటికప్పుడు కూడా సమీక్ష సమావేశాల వైపు అడుగులు వేసేటువంటి దిశగా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నేరుగా అర్జీలను కూడా ఆమె స్వీకరిస్తున్నారు. కష్టకాలంలో తోడుగా నిలిచినటువంటి కార్యకర్తలను పరామర్శించేటువంటి దిశగా కూడా ఆమె గతంలో చేసినటువంటి పర్యటనలు, ఉదాహరణకు మనం ఐటీడీపీ చూసాం, ఆ కుటుంబాలను కూడా ఆమె పరామర్శించినటువంటి వైనం కూడా, అంటే పూర్తి స్థాయిలో అనుసంధానం, కార్యకర్తలకు పార్టీకి అనుసంధానానికి సంబంధించి మరింత బలోపేతం చేసేటువంటి దిశగా మాత్రం భువనేశ్వరి అడుగులు వేస్తున్నారు. దాదాపు ప్రతి 3 నెలలకు ఒకసారి ఆమె ఏదో ఒక పర్యటన చేపడుతూనే ఉన్నారు.
మరి ముఖ్యంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం కుప్పం పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండాలి అంటే ఆయనకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్తో సాధ్యం కాదు. కాబట్టి ఒక బలమైనటువంటి సందేశాన్ని భువనేశ్వరి ద్వారా పంపుతున్నారా అనేటువంటి ఆలోచన కొడుస్తుంది. ఇప్పటికే 3 మెన్ కమిటీని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించారు. నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి తాగునీరు అంశం, దీంతో పాటుగా సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, డ్రైనేజ్ వ్యవస్థ, రహదారుల అభివృద్ధి, దీనికి సంబంధించి ఒక 3 మెన్ కమిటీని కూడా కుప్పం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి నారా భువనేశ్వరిని కుప్పం నియోజకవర్గానికి సంబంధించి కొంతవరకు నేను ప్రజలతో అందుబాటులో ఉన్నాను అనేటువంటి బలమైన సందేశాన్ని ఇచ్చేటువంటి దిశగా మాత్రమే ఈ పర్యటనలు కొనసాగుతున్నాయి అనేటువంటి వాదన కూడా బలంగా వినబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ అన్ని అంశాలను 3 మెన్ కూడా సమన్వయం చేసుకుంటూ పర్యటనను కొనసాగించేటువంటి దిశగా భువనేశ్వరి అడుగులు వేస్తున్నారు. దాదాపు 4 రోజుల పాటుగా సాగబోయేటువంటి పర్యటన 4 నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలను కూడా కవర్ చేసేటువంటి విధంగా షెడ్యూల్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఉన్నటువంటి అంశాలు గ్రామ ప్రజల నుంచి అర్జీలు తీసుకోవడం, కార్యకర్తలతో మమేకమవడం, కార్యకర్తలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టడం, దీంతో పాటుగా ఎక్కడికక్కడ వారి సమస్యలు పరిష్కరించేటువంటి దిశగా అడుగులు వేయడం. ముఖ్యమంత్రి రాలేరు కాబట్టి బిజీ షెడ్యూల్ తో నన్ను పంపించారు, నేను ఎప్పటికీ తెలుగుదేశం మీతో అండగా ఉంటుంది, మీకు తోడుగా ఉంటుంది అనేటువంటి ఒక బలమైన సంకేతాన్ని పంపించేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. చూడాలి నారా భువనేశ్వరి పర్యటన ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందో. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎలాగైనా స్కోప్ పెంచుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వైసీపీకి అసలు స్కోపే లేకుండా చేయాలి అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఆలోచన కుప్పం నియోజకవర్గంలో తాజాగా పెంచుతున్నటువంటి ఈ ఫోకస్ ఎంతవరకు కలిసి రాబోతుందో.